హ్యాపీ ఉమెన్స్ డే అక్క. థ్యాంక్స్ రా అన్న. సర్లే గాని అమ్మకు ఉమెన్స్ డే విషెస్ చెప్పావా? చెప్పలేదక్క. అయినా వాళ్ళకి ఏం తెలుసు ఉమెన్స్ డే గురించి? తెలీదు కాబట్టే చెప్పాలరా. సరే ఇప్పుడే చెప్తా అక్క. బై బై. అరే త్వరగా రారా. వస్తున్నారా? ఏరా పొద్దు పొద్దున్న ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తలేదులే గాని హ్యాపీ ఉమెన్స్ డే అమ్మా. అంటే ఏంట్రా? ఉమెన్స్ డే అంటే ఆడవాళ్ళకి ఒక స్వతంత్రం లాంటిదమ్మా. మగవాళ్ళతో కూడా సమానం అని అర్థం. అవునా? అవునమ్మా. నాకంటే మొగుళ్ళేడు కాబట్టి ఇంటి బరువు బాధ్యతలన్నీ నువ్వే తీసుకుని చెల్లి పెళ్లి కూడా చేసావు. మరి నీతో పాటు చెల్లిని ఎందుకు చదివించలేదురా? పెళ్లి చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళకి చదివింది కామా? నువ్వు పెళ్లి చేసుకోవడానికి మాత్రం చదువుకున్న అమ్మాయి కావాలా? నీ చెల్లికి మాత్రం చదువొద్దా? రాజకీయ నాయకులకి ఓటేయడానికి మాత్రం ఆడవాళ్ళు కావాలి. ఇంట్లో వంట చేయాలంటే ఆడవాళ్ళు కావాలి. చదువుకుంటానికి ఆడవాళ్ళు అక్కర్లేదా? ఆడవాళ్ళని కూడా సమాజంలో సమానంగా పోల్చినప్పుడు మరి మగవాళ్ళు ఎందుకురా మమ్మల్ని తప్పుగా చూస్తున్నారు? నువ్వు నా కొడుగ్గా తల్లిని ఎలా చూసుకోవాలో అంతకు మించే చూసుకుంటున్నావు. సంవత్సరానికి ఒక రోజు వచ్చే ఉమెన్స్ డే రోజుని కాదురా స్త్రీలను గుర్తించడం. మమ్మల్ని ప్రతిరోజు ఆడవాళ్ళగా గుర్తించండి రా చాలు.